నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో తన ఇష్టం వచ్చినట్టు ఇండియా గురించి మాట్లాడారు. ఒక కసి ఉంది వాళ్ళల్లో. భారత్ వల్ల అమెరికానట అన్ని రంగాల్లో నష్టపోయిందట, నష్టపోతోందట. ఎక్కడి భారత్, ఎక్కడి అమెరికా? నంబర్ 1 గా ఉన్న అమెరికా భారత్ వల్ల ఇట్లా నష్టపోతోంది అన్ని చెప్పుకొచ్చారు. ఉద్యోగాల విషయాల్లో ఇట్లా నష్టపోతున్నాము, ట్రేడ్ వల్ల ఇట్లా నష్టపోతున్నాం అన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు భారతదేశం దురహంకారని, అది కేవలం తన లాభాల కోసమే చూస్తోందని అన్నారు. ఎవరు తమ లాభాల కోసం చూసుకోరు? అమెరికా ఫస్ట్ అన్నది అమెరికా కాదా? మాకేది అవసరం లేదు, అమెరికానే, అమెరికా ప్రయోజనాలే మాకు ముఖ్యం అంటున్నది ఎవరు? ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇండియానా? కాదు కదా. అవును, ఎవరి లాభం వాళ్ళు చూసుకోవడం తప్ప దురహంకారం అంటే ఏమిటి? అమెరికాకు ఉన్నంత దురహంకారం ఇంకే దేశానికైనా ఉందా? నియంతలు పరిపాలిస్తున్న దేశాల్లో కూడా అంత అహంకారం కనిపిస్తుందా? మీరు అమెరికా వీసాకి వెళ్లిన దగ్గర నుంచి చూడండి, వాళ్ళంతా కింగ్స్ లా బిహేవ్ చేస్తారు. అక్కడ దిగేదాకా మామూలు ప్రజల గురించి నేను అనట్లేదు. ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే పదవులలో ఉన్నారో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా దగ్గర నుంచి కింది ఉద్యోగి దాకా. భారతదేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి ప్రజాస్వామ్య దేశం అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాన్ని వదిలిపెట్టి నియంతలతో చేతులు కలుపుతుంది అన్నారు ఆయన. నియంతలు చైనా, రష్యా అనట. అంతేకాదు చాలా అసహ్యంగా మాట్లాడారు. నియంతలతో ఇండియా కాపురం చేస్తుంది అన్నారు. ఎంత నీచమైన మాట అది! అది కాదా అహంకారపూరితమైన మాట? ఆయన ఏమన్నారో ఇక్కడ చూడండి. రష్యా దగ్గర చమురు కొనవద్దంటే విన్నది కాదు భారతదేశం. ఒకవేళ రష్యా దగ్గర చమురు కొనడం ఇవాళ ఆపేసినా కూడా మేము కొత్తగా పెంచిన టారిఫ్లన్నీ తగ్గిస్తాము అన్నారు. వాళ్ళెవరు చెప్పడానికి ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర ఏది కొనకూడదు, ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అని మనకు నిర్దేశించేది ఎవరు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది మాత్రం అహంకారం కాదా? మనకు ఇవాళ నుంచే కాదు, దాదాపు 50 ఏళ్లకు పైగా రష్యాతో మంచి సంబంధాలున్నాయి. కష్టకాలాలలో ప్రతిసారి రష్యాని ఆదుకుంటుంది. ఇవాళటికి కూడా అమెరికా టారిఫ్లు పెంచింది అంటే మీరు రండి మాట్లాడుకుందాం అని చర్చలు జరుపుతోంది. దాన్ని వదులుకొని ఎట్లా వెళ్తారు? వెళ్ళలేదు. తర్వాత ఏమో ఉక్రెయిన్ యుద్ధం, అది మోదీ యుద్ధం అట. రష్యా దగ్గర మనం చమురుకుంటున్నందుకే యుద్ధం అట్లా కొనసాగుతోందట. లేకుంటే రష్యా ఏనాడో తోక ముడిచేదట, ఎప్పుడో యుద్ధం ఆగిపోయేదట. ఆగిపోయేదా? పోనీ రష్యా దగ్గర చమురు భారతదేశం మాత్రమే కొంటోందా? మనకన్నా ఎక్కువ చమురు చైనా కొంటోంది. చైనా వదిలిపెట్టి ఇండియా అంటారేమిటి? మెత్తవాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అవుతుందని సామెత. అట్లాగే ఏమీ అనకుండా ఊరుకున్నారు కాబట్టి ఇండియాను అనాలనిపిస్తోంది. అట్లా మనకు సుద్దులు చెప్పడానికి, హుకుం జారీ చేయడానికి అమెరికా ఎవరు? గట్టిగా అడగాల్సిన విషయం ఇది. నువ్వెవరు అని. ఈ అన్నిటి వెనుక అమెరికా కడుపు మంట వేరే ఉంది. తాము టారిఫ్లు పెంచగానే పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని భారతదేశం కాళ్ల బేరానికి వస్తుంది అనుకున్నారు. భారతదేశం ధైర్యంగా నిలబడింది. అట్లా చెయ్యలేదు. చేయక రష్యాతో చర్చలు జరిపింది. మరికొంతకాలం ఇట్లాగే చమురు సరఫరా జరిపేటట్టు ఇతరేతర వాణిజ్య అంశాల్లో కూడా రష్యాతో చర్చలు జరుపుతోంది. అది అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ దగ్గరికి వస్తారనుకుంటే రాలేదు. అది దాని మొదటి కడుపు మంట. పైగా చైనాకు దగ్గర అవుతుంది. చైనాకు భారతదేశానికి సంబంధాలు అంత బాగా లేవు. ఈ టారిఫ్ల వల్లే సంబంధాలు బలపడుతున్నాయి. చైనా కూడా భారతదేశంతోని సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి తహతహలాడుతోంది. పాత కక్షలు, కోపతాపాలు ఇవన్నీ మర్చిపోయి వాణిజ్యం, వ్యాపారం, సాంస్కృతిక సంబంధాల విషయంలో ఇద్దరం ఒకటవుదాము, ముందుకెళ్దాము అనే ఆలోచన ఇరు దేశాలకు ఉంది. చైనాకు, భారతదేశానికి. దాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ నిజంగానే రష్యా, చైనా, భారతదేశం ఒకటైనట్టయితే అటు పాపులేషన్ విషయంలో కానీ, ఇటు వాణిజ్యం విషయంలో కానీ అమెరికాకు చాలా నష్టం. అందుకే ఈ ముగ్గురు ఒకటి కాకుండా చూస్తోంది. దాని ప్రయత్నం వచ్చేస్తోంది. చైనాకు మనం దగ్గర అవ్వడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. రష్యాతో కూడా మనకు సంబంధాలను తెక్కొయ్యాలని అమెరికా బాగా ప్రయత్నించింది. రష్యా చమురు తీసుకోవద్దు అని చెప్పింది. ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య దేశం అని ప్రజాస్వామ్యం విషయంలో అమెరికా మనకు సుత్తులు చెప్తుంది. ప్రజాస్వామ్య దేశం ఇంకో ప్రజాస్వామ్య దేశంతో కాకుండా నియంతలతో వెళ్తారా అని. చైనా, రష్యా ఎన్ని ప్రజాస్వామ్య దేశాలను మీరు నాశనం చేశారయ్యా. ప్రజాస్వామ్య దేశాలపైన దాడులు చేసి అక్కడ ఉద్యమాలు వచ్చేటట్టుగా చూసి టెర్రరిజానికి మద్దతిచ్చి ఎన్ని ప్రభుత్వాలను కూల్చలేదు? కూల్చి మీరు నియమించిన వాళ్ళంతా నియంతలు కాదా? ఎన్ని చోట్ల అల్లకల్లోలాలు సృష్టించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చలేదు? మీరా మాకు సుత్తులు చెప్పేది? మీరా మాకు నీతులు చెప్పేది? ఇవన్నీ నేను చెప్తున్నాయో మరొకరు చెప్పిందో కాదు. సిఐఏ పత్రాల వల్ల జనానికి తెలిసింది. చరిత్రలో చూస్తూ ఉన్న వాళ్లకు, పెద్దవాళ్లకు కూడా అన్ని విషయాలు తెలుసు. అక్కడ మానవ హక్కుల హరణ, తిరుగుబాట్లు, సామాజిక
రాజకీయ అస్థిరతకు ఎన్ని చోట్ల మీరు కారణమయ్యారు నాయన. అమెరికా మరో కడుపు మంట ఏమిటంటే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మనం మార్కెట్లు తెరవలేదని. తెరిస్తే అక్కడి వస్తువులన్నీ ఇక్కడికి అమ్ముకోవచ్చు, దాంతో లాభపడొచ్చు అని. మన రైతుల సంగతి ఏంటి మరి? తెరిచినట్టయితే అగ్గోకు వాళ్ళు వచ్చి అమ్ముతుంటే. దీనిపైన ఇదివరకు ఒక వీడియోలో సమగ్రంగా చెప్పాను ఎట్లా మన రైతు నష్టపోతాడని. మన రైతును దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వాలు మొదటి నుంచి కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మన మార్కెట్లను తెరవట్లేదు. అవి కూడా ఏ ఉత్పత్తులు? అన్ని ఇక్కడ పండేవే. అమెరికా ఆధిపత్యం సన్నగిల్లుతోంది అనే భయం ఒకటి కూడా ఉంది. ఇట్లా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వల్ల, బ్రిక్స్ కూటమి కొనసాగించడం అమెరికాకు అస్సలు సమ్మతంగా లేదు. ఇంకో మంట ఏంటంటే, ట్రంప్ ఎన్నికల్లో తను గెలవగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నారు. అది చేత కాలేదు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగినట్టయితే తనకు నోబుల్ శాంతి బహుమతి వస్తుంది అని ఆశపడ్డారు. అంతా భ్రాంతియేనా అని సినిమా పాటలాగా అయింది. ఆ కోపం కూడా ఒకటి ఉంది. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు అటు రష్యాను ఏమి అనలేక ఇండియాని అంటున్నారు ఆయన. ఎందుకంటే జెలెన్స్కీతోని, అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడితోని తను ఎలా ప్రవర్తించి, ఎలా మాట్లాడారో, ఎలా దాష్టికం చూపెట్టారో అట్లా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చూపెట్టలేరు. చూపెట్టి చూడాల్సింది ఏమయ్యేది తెలుస్తుంది. అది సాధ్యం కాదు. అట్లాగే ఉక్రెయిన్ యుద్ధం ఆపడం కూడా సాధ్యం కాలేదు. నోబెల్ ప్రైజ్ కలలన్నీ కళ్ళలయ్యాయి. అందుకే పదే పదే చెప్తున్నారు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశానని. ఆ శాంతి బహుమతి కోసమే. ఇలా అనేక రకాల కడుపు మంటతో భారత్ పైన అమెరికా ఆడిపోసుకుంటోంది. అంతకు మించి ఇంకేం కాదు. అది మనల్ని చేయగలిగేందుకు కూడా ఏమీ లేదు. భారత్ మరింత గట్టిగా నిలబడాలి. అమెరికా వాచాలతకు దీటైన సమాధానం ఇవ్వాలి. మోదీ యుద్ధం మొదలైన నాన్ సెన్స్ మాట్లాడారు కదా, వాటికి సరైన సమాధానం వెంటనే ఇవ్వాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా కామెంట్ బాక్స్ లో రాయండి. మరోసారి ధన్యవాదాలు.